యుగ విచిత్రాలు. పాండవులకు కృష్ణుడు చూపిన మాయ. శ్రీకృష్ణుని వింత పరీక్ష. ఒకానొక సమయంలో ధర్మరాజు అందుబాటులో లేనప్పుడు మిగతా నలుగురు పాండవులు అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు శ్రీకృష్ణుని దగ్గరకు చేరారు. కృష్ణ, రాబోయే కలియుగం ఎలా ఉంటుంది? అక్కడ మనుషుల తీరుతెన్నులు ఎలా ఉంటాయి అని కుతూహలంతో అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, దానిని మాటల్లో చెప్పడం కంటే ప్రత్యక్షంగా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది అన్నాడు. వెంటనే 4 బాణాలను 4 వేర్వేరు దిక్కులకు ప్రయోగించి వెళ్ళి ఆ బాణాలను వెతికి తీసుకురండి. మీకు దారిలో ఏది కనిపిస్తే అది వచ్చి నాకు చెప్పండి అని వారిని పంపించాడు. అర్జునుడికి ఎదురైన గాన విచిత్రం. అర్జునుడు తన బాణాన్ని వెతుక్కుంటూ వెళ్తుండగా ఒకచోట అతనికి ఎంతో శ్రావ్యమైన మధురమైన కోయిల పాట వినిపించింది. అబ్బా, ఎంత చక్కగా పాడుతోంది అని దగ్గరకు వెళ్లి చూస్తే అతనికి దిమ్మ తిరిగే దృశ్యం కనిపించింది. ఆ కోయిల అంత మధురంగా పాడుతూనే తన కాలి గోర్లతో బ్రతికున్న ఒక కుందేలును పొడుచుకుని మాంసాన్ని తింటోంది. మంచి కంఠమున్న కోయిల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తోందేంటి అని అర్జునుడు ఆశ్చర్యపోయి బాణంతో వెనుదిరిగాడు. భీముడికి కనిపించిన నీటి వింత. మరోవైపు భీముడు తన బాణం కోసం వెళ్లిన చోట అతనికి 5 బావులు కనిపించాయి. చుట్టూ ఉన్న 4 బావుల్లో నీళ్లు నిండుగా పొంగిపొర్లుతున్నాయి. కాని ఆశ్చర్యకరంగా ఆ 4 బావుల మధ్యలో ఉన్న ఒక బావి మాత్రం చుక్క నీరు లేకుండా పూర్తిగా ఎండిపోయి ఉంది. పక్కనే ఇంత నీరున్నా మధ్యలో ఉన్న బావి ఎందుకు ఎండిపోయింది అని భీముడు తలపట్టుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. నకులుడిని కలచివేసిన మాతృప్రేమ. నకులుడు వెళ్లిన దారిలో ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను అత్యంత ప్రేమగా నాకుతోంది. తల్లి ప్రేమను చూసి మురిసిపోయిన నకులుడు కాసేపటికి షాక్ అయ్యాడు. ఆ ఆవు ప్రేమ ఎక్కువై అది నాకుతున్న కొద్దీ ఆ లేగదూడ చర్మం ఊడిపోయి రక్తం కారడం మొదలైంది. దూడ నొప్పితో అల్లాడుతున్నా ఆవు నాకడం ఆపలేదు. చివరికి చుట్టుపక్కల జనం వచ్చి బలవంతంగా వాటిని విడదీయాల్సి వచ్చింది. ఈ వింత ప్రేమను చూసి నకులుడు అయోమయంలో పడ్డాడు. సహదేవుడికి కనిపించిన కొండరాయి. చివరగా సహదేవుడు వెళ్లిన చోట ఒక పెద్ద పర్వతంపై నుండి భారీ బండరాయి దొర్లుకుంటూ కిందకు వస్తోంది. ఆ వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద చెట్లు, రాళ్లు అన్నీ నుజ్జునుజ్జు అయిపోతున్నాయి. ఇక ఆ రాయిని ఆపడం ఎవరి వల్ల కాదు అనుకుంటున్న సమయంలో ఆ బండరాయి ఒక చిన్న మొక్కను తాకి అనూహ్యంగా అక్కడే ఆగిపోయింది. ఇంత పెద్ద చెట్లను పడగొట్టిన రాయి చిన్న మొక్కకు తగిలి ఎలా ఆగిపోయింది అని సహదేవుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణ పరమాత్మ వివరణ. కలియుగ స్వరూపం. నలుగురూ తిరిగి వచ్చి తమ సందేహాలను కృష్ణుడి ముందుంచారు. అప్పుడు కృష్ణుడు కలియుగ స్వరూపాన్ని ఇలా వివరించారు. కోయిల, కుందేలు. కలియుగంలో కొందరు చాలా మృదువుగా, తీయగా మాట్లాడుతూనే కోయిల కుందేలును తిన్నట్లుగా అమాయకులైన ప్రజలను మోసం చేసి దోచుకుంటారు. వేషధారణలో జ్ఞానులుగా కనిపించినా ప్రవర్తనలో క్రూరంగా ఉంటారు. ఎండిన బావి. ఆ 4 నిండు బావులు ధనికులకు ప్రతీక. కలియుగంలో సంపన్నులు తమ సరదాలకు ఎంతైనా ఖర్చు చేస్తారు, కాని పక్కనే ఆకలితో అలమటించే పేదవాడికి, ఎండిన బావికి చిన్న సాయం కూడా చేయరు. ఆవు, దూడ. ఆవు తన దూడను గాయపరిచినట్లే కలియుగంలో తల్లిదండ్రులు పిల్లల మీద మితిమీరిన ప్రేమను చూపిస్తూ వారిని గారాబం చేసి చివరికి వారి భవిష్యత్తునే నాశనం చేస్తారు. పిల్లల తప్పులను సరిదిద్దకుండా వారి పతనానికి కారణమవుతారు. రాయి, మొక్క. మనిషి నైతిక పతనం ఆ బండరాయి లాంటిది. కలియుగంలో మనిషి వేగంగా పతనమవుతుంటాడు. ఆస్తి, అంతస్తు, బంధుబలం ఏవీ ఆ పతనాన్ని ఆపలేవు. కేవలం భగవన్నామం అనే చిన్న మొక్క మాత్రమే ఆ పతనాన్ని ఆపి మనిషిని రక్షించగలదు. ఇదే కలియుగంలో జరగబోయే వాస్తవం అని కృష్ణుడు వివరించాడు.